స్కాంద పురాణాంతర్గత సంపూర్ణ కార్తీక పురాణము 8వ రోజు 15, 16 అధ్యాయములు. 15వ అధ్యాయము. కార్తీక దీపారాధన మహిమచే ఎలుక దివ్యపురుషుడగుట. జనక మహారాజా, ఈ కార్తీక మాసం శివకేశవుల ఆలయాలలో దేనియందైనా దీపారాధన, నృత్యము, గానము, దీపమాలా సమర్పణ చేసిన వారు ముక్తి మోక్షాలతో తరిస్తారు. ద్వాదశి రోజున స్వామివారిని ధూపదీప నైవేద్యాలతో ఆరాధించిన వారు విష్ణు సన్నిధిని పొందుతారు. ఇతరులు పెట్టిన దీపం పైకి పెట్టి ఆ జ్యోతిని ప్రజ్వలింపజేయడం వల్ల వారి పాపాలన్నీ ఆ దీపాగ్నిలో భస్మమైపోతాయి. ఆరిన దీపాన్ని వెలిగించిన వల్ల వారి పుణ్యం అపారం. అట్టి వారిని సందర్శించిన వారి పాపాలు సైతం భస్మీపటలమైపోతాయి. ఇందుకు సంబంధించిన ఇతిహాసం చెబుతాను, వినవలసిందన్నాడు వశిష్ఠుడు. మహారాజా, సరస్వతీ నదీ తీరంలో ఒక శిథిల దేవాలయముండేది. అక్కడకు నిష్ఠాకర్మిష్ఠుడైన ఒక యోగేంద్రుడొచ్చాడు. అది కార్తీక మాసం. మానవ ధర్మ ఆచరణాలైన జప, తప, స్నాన సంధ్యాదులకు అనువుగా ఉంటుందని ఆ ఆలయాన్ని పరిశుభ్రం చేశాడు. ముగ్గులు పెట్టాడు. పక్క గ్రామానికి వెళ్లి ప్రమిదలు, నూనె, ఒత్తులు కొని తెచ్చాడు. దైవ సన్నిధిలో 12 ప్రమిదలను వెలిగించి స్వామికి కైంకర్యం చేశాడు. ఇలా నిత్యం చేస్తూ తన నియమనిష్టలతో ఆచరిస్తున్నాడా కర్మిష్ఠి. ఆ ఆలయంలోని కలుగులో ఒక ఎలుక ఉండేది. ఆనాడు కార్తీక శుద్ధ ద్వాదశి. ఆనాడు తినడానికేమీ దొరక్క ఏమైనా దొరుకుతుందేమో అని ఆలయం చుట్టూ తిరిగింది. ఎక్కడా ఏమీ లభించలేదు. ఆలయంలోని దీపాలలో కొడిగట్టుతున్న ఒక ప్రమిద నుండి వచ్చే వాసనకు భ్రమపడి ఆరి ఉన్న ఒత్తిని నోటకొరుచుకుని లాగింది. తినడం సాధ్యపడక పక్క ఉన్న ప్రమిద వద్దకు వెళ్ళింది. నోటగల వత్తి వల్ల ఆ దీపం వెలిగింది. వెలిగిన దానిని విదిరించుకొనబోగా ఆ ఒత్తి మొదటి ప్రమిదలో పడి ప్రజ్వలిల్లింది. ఆ ఆకస్మిక సంఘటన కారణంగా ఆ మూషికము మానుష్యాకృతిని పొందింది. అతణ్ణి చూచిన యోగేంద్రుడు, అయ్యా, నీవెవ్వరని ప్రశ్నించాడు. మునీంద్ర, నేను ఈ ఆలయపు కలుగులో నివసిస్తున్న ఎలుకను. ఎంతకాలంగా ఏ కారణంగా ఉన్నానో తెలియదు. మీరు పెట్టిన దీపతోరణంలో ఆరిన దీపాన్ని నోట కరుచుకుని ఆవల ప్రమిదను తాకగా నా నోట ఉన్న ఒత్తి మండగా ఆరి ఉన్నట్టుండి ప్రమిదలో విడిచాను. తక్షణమే మానుష్యాకృతిని పొందాను అని వివరించాడు. అంతా ఆ మాటలు విని దివ్య దృష్టితో ఆ మూషిక పూర్వజన్మ వృత్తాంతాన్ని గమనించాడు. అయ్యా, నేడు కార్తీక శుద్ధ ద్వాదశి. తినడానికి ఏమీ దొరకక వస్తున్నావు. ఆహారాన్వేషణ చేస్తూ ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేశావు. స్వామి సన్నిధానంలో ఉన్న జ్వాలను చూసి అందు ఆరి ఉన్న ప్రమిదలోని ఒత్తిని తినదగినదన్న భ్రమతో నోట కరిచి ఆవలికి కదలగా ఆ ప్రమిద జ్వాలతో ఆ ఒత్తి జ్వలించింది. ఈ విధంగా దీప ప్రజ్వలన పుణ్యం నీకు సిద్ధించింది. నీ పాపాలన్నీ పటాపంచలైపోయాయి. మానవాకృతిని పొందావు. పూర్వజన్మలోని పాపఫలమే నిన్నిలా మూషికంగా జన్మనెత్తున్నట్లు చేసింది. అంతటా మానుష్యాకృతిని పొందిన దివ్యపురుషుడు, అయ్యా యతీంద్ర, స్వామి, కేవలం నేనొక ఎలుకను. అల్పజీవినైన నాకు ఈ దుర్లభమైన మోక్షము ఎట్లా సిద్ధించింది? పూర్వజన్మలో నేనెవర్ని? నేను చేసిన పుణ్యమేమిటి? ఎందువలన నేను ఎలుక జన్మ ఎత్తవలసి వచ్చింది? నేను మరలా ఇట్లు దివ్యపురుషుడు నగుటకు కారణమేమి? నా యందు దయవుంచి ఈ ప్రశ్నలకు సమాధానము చెప్పవలసిందిగా ప్రార్థించుచున్నాను. మీరు దివ్యదృష్టిగల తపస్సంపన్నులు. నా సందేహాలన్నీ తీర్చి పుణ్యం కట్టుకోండి స్వామి అని అర్థించాడా దివ్యపురుషుడు. యతీంద్రుడు ఎలుక దివ్యపురుషుడిగా ఎట్లయ్యనో వివరించసాగాడు. బాహ్లుకుని చరిత్ర. నాయనా దివ్యపురుషా, నువ్వు పూర్వజన్మలో బాహ్లికుడనే జైమిని గోత్ర బ్రాహ్మణుడవు. ఆ జన్మలో నీవు నిరంతర ధనార్జనాపరుడవై, సంసార పోషణాపరాయణుడవై, ఆధ్యాత్మిక చింతనారహితుడవై, ధనలుబ్ధుడవై జీవించావు. స్నాన సంధ్యాదులు విస్మరించావు. పండితులను, సాధు సజ్జనములను నిందించేవాడివి. దేవతార్చనలను విస్మరించావు. ఒక దైవ దర్శన గాని పూజలు గాని నిర్వర్తించక నిరంతరం ధనాపేక్షతో మెలిగావు. అర్థము కోసం అనగా డబ్బు కోసము శ్రాద్ధ భోజనాలకు కూడా వెళ్లేవాడివి. నీకొక వ్రతము లేదు, ఉపవాసం లేదు. దొరికినంతవరకు తినడమే ధ్యేయంగా పెట్టుకున్నావు. అంతేకాక బలులను, పిశాచు బలులను కూడా ఆరగించావు. వేద మార్గాన్ని తప్పి చరించావు.
అందగత్తె అయిన భార్యను తృణీకరించి సేవకురాలితో కులికేవాడివి. సేవిక చేతి అన్నమును తినేవాడివి. అత్యంత హీనంగా ప్రవర్తించేవాడివి. దాన ధర్మాలనేవి లేకుండా పాలు, పెరుగు, నెయ్యి అన్నీ అధిక ధరలకు అమ్ముకుంటూ ధనార్జన చేశావు. నీవు తినక, ఒకరికి పెట్టక, దాన ధర్మాలు చేయక కూడబట్టిన ధనమంతటినీ భూమిలో దాచిపెట్టావు. నీ కర్మమేమో గాని అది నీకు గాని భార్యాపుత్రులకు గాని అక్కరకు రాలేదు. ధనాశతో అందరినీ పట్టిపీడించే ఆ బాహ్లికుడు హఠాత్తుగా నడించడంతో అతను సంపాదించిన ధనము భూస్థాపితమై ఎవరికీ అక్కరకు రాకుండా పోయింది. అంత్యంన ఆయా పాప ఫలితంగా బాహ్లికుడు నరకలోకంలో శిక్షలను అనుభవించసాగాడు. అనంతరం మరుజన్మలో ఎలుకగా పుట్టావు. ఈరోజు శుద్ధ కార్తీక ద్వాదశి పుణ్యదినము అవడం వలన తెలియకుండా నీవు విష్ణు సన్నిధిలో దీపాలను వెలిగించిన పుణ్యవశమున ఇప్పుడు దివ్యపురుషుడిగా అవతరించావు. దీనికి కారణం నీ పాపాలన్నీ పటాపంచలైపోవడమే. కావున కార్తీక మాసంలో విష్ణు సన్నిధిలో దీపారాధన చేసించో వచ్చు పుణ్య ఫలితం అంతంతమని చెప్పలేము. కాబట్టి కార్తీక మాస వ్రతాచరణ అత్యంత పుణ్యదాయకము. దీనివలన 7 తరాల వారు సుఖింతురు. గత జన్మల పాపముల నుండి విముక్తులవగలరు. పుణ్యాత్ములై పరమపదము నొందగలరు అని చెప్పాడు. నాటి నుండి ఎలుక జన్మము నుండి విముక్తి పొందిన ఈ దివ్యపురుషుడు ప్రతి సంవత్సరము కార్తీక మాస వ్రతాచరణలో నిష్ఠగా ఉండి దాన ధర్మాములు చేస్తూ అత్యంత శ్రద్ధాభక్తులతో నిత్యము భగవదారాధనలో కాలం గడిపి అంత్యమున మోక్షప్రాప్తి నొందాడు. కావున కార్తీక శుద్ధ ద్వాదశి నాడు నిష్ఠతో భగవదారాధన చేస్తూ ఆధ్యాత్మిక చింతనాపరుడై నిష్కల్మషంగా నిర్మలమైన మనస్సుతో స్నాన, దాన, పూజ, జప, పుష్పార్చనాదికాలను ఆచరించేవాడు శ్రీమన్నారాయణకు అత్యంత ప్రీతిపాత్రుడవుతాడు. అంత్యమున పాపరహితుడై విష్ణు సాయుధ్యాన్ని పొందగలడని తెలుసుకోమంటూ జనకునికి బోధించాడు వశిష్ఠ మహర్షుల వారు. 15వ అధ్యాయము సమాప్తము. 16వ అధ్యాయము. ఓ మిథిలా నగరాధిపతి, ఈ కార్తీక మాసమంతా శ్రీమన్నారాయణునికి అత్యంత ప్రీతిపాత్రమైనది. ఈ కార్తీక మాసము 9 రోజులు తాంబూల దానమును చేసిన వారు వచ్చే జన్మలో ఉన్నత పదవులను అలంకరించగలరు. ఈ 9 రోజులు విష్ణు సాన్నిధ్యంలో రోజుకొక దీపము చొప్పున వెలిగించిన వారు స్వర్గలోకములో విష్ణుగాములవగలరు. ఈ కార్తీక పౌర్ణమి రోజున నియమనిష్టలతో శ్రద్ధాభక్తులతో ఆదిత్యుని పూజించి సూర్యుని ఎదుట స్నాన, దాన, జపాలను చేసినవాడు సంతానవంతుడు కాగలడు. ఈ కార్తీక మాసంలో కొబ్బరికాయను విష్ణు సన్నిధిలో ఒక బ్రాహ్మణునకు దక్షిణ తాంబూలాదులతో సహా దానమిచ్చినవాడు ఆరోగ్య ప్రాప్తి నొందుతాడు. అతని వద్దకు వ్యాధులు దరిచేరవు. ఆకస్మిక ప్రమాదాలు, మరణాలు, గర్భ విచ్ఛేదాలు సంభవించవు. కావున ఈ కార్తీక మాసంలో విధి విధాన శివపూజలు, ఉపవాసాలు, దానధర్మాలు, బ్రాహ్మణులకు అన్నసంతర్పణ, వస్త్రాది దానములు చేసినవారు మరుజన్మలో విష్ణు సాయుధ్యాన్ని పొందగలరనడంలో ఎట్టి సందేహమూ లేదు. జనక మహారాజా, ఈ కార్తీక మాసంలో చేయు పుణ్యకార్యములు అనంతమైన ఫలితాన్నిస్తాయి. ఈ కార్తీక మాసంలో ఏ విధమైన వ్రతాలు, ఆరాధనలు చేయని వారు ఘోర నరకాన్ని పొందుతారు. శుక్లపాఠ్యమి మొదలు ప్రతి దినం మొత్తం 30 రోజులు రోజుకొక దీపాన్ని ఆలయ ద్వారం వద్దగాని దైవ సాన్నిధ్యం వద్దగాని ఉంచినవారు దైవ సాన్నిధ్యాన్ని పొందుతారు. ఆదివారం సూర్యుణ్ణి ఆరాధించిన వారు సంతాన ఫలాన్ని పొందుతారు. దక్షిణ తాంబూలాదులతో నారికేళ ఫలాలు దానం చేస్తే సద్బుద్ధి కలిగి జ్ఞానవంతులై వర్ధిల్లుతారు. దీపస్తంభాన్ని దర్శించిన వారి పాపాలు సూర్యుని వలన చీకట్లు తొలగిపోయినట్లు పోతాయి. కార్తీక మాసంలో ఆలయానికి ఎదురుగా రాతితో గాని మానుతో గాని స్తంభాన్ని పాతి దానిపై సాలీధాన్యం, తిలలు గల ప్రమిదిలో నీతిని పోసి దీపమును పెట్టడమే దీపస్తంభ ప్రతిష్ఠ. ఇందువల్ల మానులకు, మనుషులకు పునర్జన్మ కలిగిన ఇతిహాసము ఒకటున్నది, వినవలసిందన్నాడు వశిష్ఠ మహర్షి. మాతంగ మహర్షి ఆశ్రమంలోని విశ్వాలయానికి ఒక కార్తీక మాసంలో మునులు వచ్చి షోడశోపచారాలతో స్వామిని సేవిస్తూ కార్తీక మాస వ్రతాన్ని చేస్తున్నారు. వారిలోని ఒక వృద్ధ మునీంద్రుడు వారినుద్దేశించి, మునులారా, వచ్చే కార్తీక పౌర్ణమి నాడు ఆలయం ముందు దీపస్తంభాన్ని ఉంచుదాం. అది పుణ్యప్రదమైన పని కదా అన్నాడు. అందుకు ఆ మునులంతా అంగీకరించారు. వారంతా అరణ్యానికి వెళ్లి ఒక నిటారైన మానును తెచ్చి ఆలయం ముందు పాతారు.
సాలిధాన్యం తిలలతో కూడిన నేతి ప్రమిదతో దీపాన్ని వెలిగించి స్తంభంపై ఉంచి భక్తితో ప్రదక్షిణలు నమస్కారాలు చేశారు. అనంతరం వారంతా పురాణ కాలక్షేపం చేస్తున్నారు. అంతలో దీపస్తంభం పెళపెళామంటూ విరిగిపడింది. ఏమిటిలా జరిగిందని చూస్తుండగానే అందుండి ఒక మనుష్యాకృతి ఆవిర్భవించి ముందుకు వచ్చి నమస్కరించి నిలబడ్డాడు. మునులందరికీ ఆశ్చర్యం కలిగింది. దీపస్తంభం నుండి మానవాకృతి చెందిన ధనలోభుడు. పుణ్యపురుషులారా, నేనొక బ్రాహ్మణుడను. నా పేరు ధనలోభుడు. సిరి సంపదలకు లోటులేని సంపన్నుడను. కులవృత్తి గాని కులాచారములు గాని నేనెరుగను. దాన ధర్మాలు దైవ కార్యాలు ప్రసక్తే నాకు లేదు. ఇలా నిరంకుశంగా బ్రతుకుతుండేవాడిని. నన్నాశ్రయించి వచ్చిన వారిని నిష్ఠుర వాక్యాలతో అవమానించేవాణ్ణి. తూలనాడి రిక్తహస్తాలతో వారిని వెళ్ళగొట్టేవాడిని. పిల్లలు, స్త్రీలు, వృద్ధులు అనే భేదము లేకుండా హీనంగా నిర్ణయగా చూసేవాడిని. అందువలన నేను అనేక జన్మలెత్తి నరకయాతనలు అనుభవించాను. నానా జన్మల అనంతరం అడవిలో మానునై జన్మించాను. ఎండకు ఎండుతూ వానకి తడుస్తూ గాలికి ఊగిసలాడుతూ జీవిస్తున్నాను. మీరంతా అడవికి వచ్చి నన్ను నరికి తెచ్చి నిటారు మానుగా చెక్కి ఆలయం వద్ద నిలబెట్టి నాపై దీపాన్ని ఉంచారు. మీరు చేసిన ఈ మంచి కార్యం వలన మానుజన్మ తొలగిపోయి మనుష్య జన్మ దొరికింది. పూర్వ జన్మల స్మృతి కలిగింది. పుణ్యపురుషులారా, పరమ నికృష్టమైన నాకీ నరజన్మ కలిగిన వైనము తెలియజేయవలసిందని వేడుకున్నాడు. ఓయి ధనలోభి, ఇది కార్తీక మాసం, చాలా గొప్ప దైవమాసం. చేసిన పుణ్యకార్యం ఎలాంటిదైనా అది అపారమైన ఫలితాన్ని కలిగజేస్తుంది. సన్మార్గులకు, దైవారాధకులకు కలుగు పుణ్యము వర్ణనాతీతము. అంతేకాదు, ఎంతటి పాపాత్ములైనా కించిత్ పుణ్యప్రాప్తి వల్ల పునీతులై తరిస్తారు. పశుపక్ష్యాదులకేగాక మానులకు, రాళ్లకు సైతం పుణ్యఫలం కలుగుతుందని చరిత్ర చాటుతున్నది అని అంగీరస మహర్షి యోగదృష్టితో పరిశీలించి ఆలయము ముందు దీపాన్ని మోసిన కారణంగా పాపాలన్నీ పటాపంచలైపోయి నీ పూర్వజన్మ నరజన్మ నీకు కలిగిందని వివరించారు. 16వ అధ్యాయము సమాప్తము. ఓం నమః శివాయ.